Good morning to one another. I think that you all are fine at your home. I think that all the project batches are started your project work. Hmm? Are you interact with your guides? Are you selected your base paper? Hmm? Are you decided to do the which type of projects? Please answer to me because in this semester the project completion is very important. Huh? Please acknowledge how many members are interact with your guides. And in this semester, you are ready to submit paper also according to your work. Please acknowledge how many members are decided your project. Chart చేయండి నాకు. ఏమా గైడ్ని అప్రోచ్ అయ్యారా ఆన్లైన్లోనే మీరేమి పర్సనల్గా రావద్దు మీ అబ్స్ట్రాక్ట్ ఏదన్నా ఫైనలైజ్ అయితే నాకు మీరు మెయిల్కి పెట్టడము లేకపోతే మీ గైడ్కి పెడితే మీ గైడ్ నాకు ఇస్తారు ఆ, మీ హెచ్ఓడి సార్ చేత సైన్ పెట్టించుకుని అబ్స్ట్రాక్ట్ బేస్ పేపర్ అనేది నాకు ఇస్తారు దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ వీఆర్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ అప్రోచ్ అవ్వండి కొంచెం ఒక 10 minutes అలాగా మీ గైడ్తో మాట్లాడండి మీ డౌట్స్ ఏంటో చూడండి ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను అడగండి ఎలా చేయాలి ఏంటి అనేది అందరూ పిహెచ్డి రిజిస్ట్రేషన్ అయ్యి ఉన్నారు కాబట్టి సో చాలా ఆల్మోస్ట్ అందరూ పిహెచ్డి రిజిస్టర్ అయ్యారు కాబట్టి ఎంతో కొంత వర్క్ ప్రోగ్రెస్ ఉంటుంది కాబట్టి వాళ్ళు అది చెప్తారు మీరు చేయండి కొత్త వర్క్ ఈ సపోజ్ టు పబ్లిష్ ఏ పేపర్ ఆల్సో ఏదో ఒక పేపర్ యూజీసీ జర్నల్ మామూలు జర్నల్ అనేది పేపర్ అనేది పబ్లిష్ చేయాలి యూ ఆర్ మోర్ రెస్పాన్సిబుల్ పర్సన్ సార్ నాట్ లైక్ దట్ థర్డ్ ఇయర్స్ అండ్ సెకండ్ ఇయర్స్ సార్ ఎందుకంటే ఇప్పుడు బీటెక్ అయిపోయింది అనుకోండి మంచి ప్రాజెక్ట్ చూసుకున్నారు అనుకోండి నెక్స్ట్ యు ఆర్ ఎంప్లాయీస్ అవుతారు రెస్పాన్సిబిలిటీ ఉండాలి కదా నిధులు ఇంకా ఇలా ఉంది మనం అలా ఉంటే ఏమీ నేర్చుకోకుండా ఫర్దర్ ఎలా సెటిల్ అవుతారు లైఫ్లో ఓకేనా అందరూ మీ ప్రాజెక్ట్ లీడర్స్ అందరూ ఫస్ట్ 2 hours అందరూ మీరు డిస్కస్ చేసుకుని మీ బ్యాచ్ మేట్స్ తోటి మనము ఎలాంటి ప్రాజెక్ట్ మీరు ఏరియా కూడా సెలెక్ట్ చేసుకున్నారు కాబట్టి ఈ నెంబర్ ఆఫ్ టైటిల్స్ గూగుల్లో లేకపోతే మీకు ఐట్రిప్లీ సైట్లోకి వెళ్ళి పేపర్స్ సెలెక్ట్ చేసుకుని సో ఒక 5 or 6 సెలెక్ట్ చేసుకుని డౌన్లోడ్ చేసుకోండి మీకు రిలవెంట్ ఏరియాలో అవి తీసుకెళ్ళి అవి మీ గైడ్కి పంపించండి అవి అందులో మీరు ఏది చేయగలుగుతారో అనుకుంటే అది సెలెక్ట్ చేస్తారు మీ గైడ్ అది చేయాలన్నమాట దానికి ఏ పేపర్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నారో ఆ పేపర్ బ్యాక్ అంతా మీకు రిఫరెన్సెస్ అన్నీ కలెక్ట్ చేసుకోవాలి ఆ రిఫరెన్సెస్ అన్ని కలెక్ట్ చేసుకుంటే అప్పుడు లిటరేచర్ సర్వే అవుతుంది అదంతా ఏం చెప్పారు ఏంటి ఎలా చేయాలి ఏంటి అనేది తర్వాత అప్పుడు యూ హ్యావ్ టు డివైడ్ దట్ ఇంటూ మాడ్యూల్స్ అప్పుడు ప్రాబ్లం వస్తుంది
ఆ మాడ్యూల్స్‌కి డివైడ్ చేసుకొని ఒక్కోటి ఇంప్లిమెంట్ చేసుకుంటా రావాలి. ఆ! అర్థమవుతుందా? టైం Yes, ma'am. లేదు. ఇంక టైం లేదు కదా! ఆ! మహా అయితే 1 మంత్ ఆర్ 2 మంత్స్ ఉన్నదనుకుంటా అంతే. మళ్ళీ బుక్స్ సబ్మిట్ చేసేయండంటే ఏం చేస్తారు? ఆ! మీ గైడ్‌ని అడగండి. గైడ్‌ని అడిగితే డెఫినెట్‌గా మీకు హెల్ప్ చేస్తారు. కామ్‌గా అలా కూర్చోవద్దు. ఆ! హ్మ్. రేణు సాయి నంబర్ 50 మీరు ప్రెజెంట్ అయ్యారా? నా స్టూడెంట్, నా ప్రాజెక్ట్ స్టూడెంట్. నంబర్ 50 మీరు నన్ను ఫోన్ చేయండి. నేను చెప్తాను మీకు. ఏది చేయాలి ఏంటి అన్నది. అలానే ప్రతి ఒక్కళ్ళును మీ గైడ్‌ని కలవండి. చక్కగా చెప్తారు. తొందరగా స్టార్ట్ చేసేసుకోండి. ఆ! సో, మీన్‌వైల్‌లో ఆన్‌లైన్‌లోనే మీకు పీపీటీ రెడీ చేయమని మీకొక రివ్యూ గూడా పెడతాము. హ్మ్. అంతా ఆన్‌లైన్‌లోనే రివ్యూ గూడా కండక్ట్ చేస్తాము. ఆ! బీ యాక్టివ్. యాక్టివ్‌గా ఉండి చక్కగా చేయండి. సరే. టుడేస్ క్లాస్ ఈజ్ non-channel co-interference. Yesterday's class, some of the non-co-channel interferences are discussed. That is adjacent channel interference. So, in adjacent channel interference, classified into 4 types that are in-band adjacent channel interference, out-of-band adjacent channel interference. In-band వచ్చి that bandwidth, uh, the center of that undesired signal bandwidth is within the bandwidth of desired signal, that is an in-band interference. Out of band interference and the bandwidth of the center of the bandwidth of uh, undesired signal is outside of the bandwidth of the desired signal, that is another one. And adjacent channel interference also, next channel interference and neighboring channel interference. You all are familiar with that definitions. What is the next channel interference and neighboring channel interference? Okay, all those interferences that are eliminated by using the filters and channel assignment. We are take caring of that channel assignments. Uh, Distance between not co-channel distance between. ఇక్కడ మనకి distance అవసరం లేదు. Filters and another one is an assignment of channels and guard band between the frequency channels, like that. You have to take care of that one. Can avoid all these adjacent channel interference. Okay, some of the adjacent channel sorry, non-channel interference, non-co-channel interferences are discussed now. Now I am sharing my screen to you. Ma'am, students online లో ఉన్నారు ma'am. చూస్తున్నారా? చూసాను, ఎవరు లేరే? సరే చూస్తాను. 2 members. So yesterday's class I discussed about that adjacent channel interference is one of the non-co-channel interference. Okay, na? So today other non-co-channel interference are transmitting and receiving channel interferences. So here we can observe that what are the transmitting and receiving channel interferences. Transmitting and receiving channel interference is another type of ACI, that is adjacent channel interference caused by the transmitting channels. This is because the transmitting channels are so strong that they can mask the weak signals received from the receiving channels. Received from the receiving channels. So why here the transmitting channel signal strength are strong when compared with the receiving channels? Hmm? The transmitting channel base station where that signal is generated,
The signal strength of that signal is transmitted signal is strong when compared with the receiving channels. The receiving channels receive the data from the base station. Okay, the receiving channels, that receiver is placed at a long distances. Hmm? And the transmitting channel, that is in the frequency that can be used electromagnetic waves, not here the wires. Here, that at that particular frequency, the signal is transmitted into the free space. That receiver is placed with the long distances. The receiving antenna receives the channels. Due to that distance between the transmitter and receiver, the receiving channel frequencies, the channels are very weak when compared with the transmitting channels. Okay, that's why here that is interference that can be present. Then here in FDMA and TDMA systems, a guard band of 20 megahertz is used to separate the transmitting and receiving channels. So here one is a duplex system that can be used, frequency division duplexing system that can be used. It consists of two simplex channels. That is, one is a forward channel, another one is a reverse channel. In forward channel, we can receive the data, and the reverse channel, we can transmit the data. Okay, here the transmitting channels are strong and compared with that receiving channels. That's why here you can maintain some guard band, or each bandwidth of that each channel is 200 kilohertz. Another 200 kilohertz for duplex, 100 kilohertz for one simplex, and 100 kilohertz for another simplex. And in between these two simplex channels, you have to maintain 100 kilohertz. అలా 100 మధ్యలో మెయింటైన్ చేశారనుకోండి, ఏమవుతుంది? సో ఫ్రీక్వెన్సీ సపరేషన్ ఉంటుంది కాబట్టి ఇంటర్ఫియరెన్స్ అనేది తక్కువగా ఉంటుంది. ఆల్రెడీ దిస్ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్ ఈజ్ ఆల్రెడీ డన్ ఇన్ స్టార్టింగ్ క్లాసెస్. Time in TDMA, there is a guard band between one channel to another channel. సో ఆల్రెడీ ఇలాంటి ప్రాబ్లమ్ చేస్తున్నారు కదా. సో గాడ్ బ్యాండ్ పెట్టడం వల్ల బ్యాండ్ విడ్త్ ఇంక్రీజ్ అవుతుంది, నెంబర్ ఆఫ్ ఛానల్స్ అనేది రెడ్యూస్ అవుతుంది, బట్ ఇంటర్ఫియరెన్స్ అనేది రెడ్యూస్ అవుతుంది. సో ఎందుకంటే ఒక్కొక్కసారి ఒక ట్రాన్స్మిటింగ్ పవర్ అనేది సిగ్నల్ పవర్ ఎక్కువగా ఉండొచ్చు, రిసీవింగ్ సిగ్నల్ పవర్ తక్కువగా ఉండొచ్చు. డ్యూ టు దట్ వన్ ఫ్రీక్వెన్సీ సెపరేషన్ తక్కువగా ఉండడం వల్ల ఏమవుతుందంటే ఓవర్ ల్యాపింగ్ అనేది జరుగుతుంది. The duplexer can be used, but it only provides an isolation of around 30 to 40 dB. You all are well known about the duplex on time sharing basis. Here, once they are transmitting the signal, the receiver is blocked. When we can receive the signal, the transmitter is blocked. So here we can maintain around isolation. The transmitter and the receiver isolation is 30 dB, 30 to 40 dB. And by band isolation, బ్యాండ్ ని ఐసోలేట్ చేస్తా ఉంటాం, సెపరేషన్. దట్ ఈస్ వన్ టైప్ ఆఫ్ గాడ్ బ్యాండ్ ఈజ్ బిట్వీన్ ఛానల్స్. సో దిస్ ఈస్ అ ట్రాన్స్మిటింగ్ అండ్ రిసీవింగ్ ఛానల్ ఇంటర్ఫియరెన్స్. Okay, another one is a near end to far end ratio interference. So this is one of the important parameters that can be used in communication, in satellite communication, on GPRS and GSM, any wireless communication. So near end to far end. What is near end? What is far end? Or near end to far end ratio interferences. ఏంటి? ఎందుకు? These are the one of the interference that is suffered in communication systems. So so many projects or research work is done at this end, near end to far end ratio interference. ఏంటి నియర్ ఎండ్ టు ఫార్ ఎండ్ అనేది అసలు ఫస్ట్ మీరు చూడండి. ఇక్కడ డయాగ్రామ్ ఇచ్చారు, నేను ఆల్రెడీ ఈ డయాగ్రామ్ చెప్తున్నాను. ఇది కొంచెం అర్థం చేసుకుంటే మీకు అర్థమవుతుంది.
ఇక్కడ మనకి ప్లీజ్ లిసన్ ఆర్ ఇది చూడండి అమ్మా, ఎనలైజ్ చేయండి. ఇది బేస్ స్టేషన్ ఎట్ ద సెంటర్ ద బేస్ స్టేషన్ దట్ కెన్ బి ప్రెసెంట్. బి ఈజ్ అవర్ డిసైడ్ మొబైల్ యూనిట్. బి అనేది ఏ అండ్ బి టూ ఆర్ టూ మొబైల్ యూనిట్స్. బి ఈజ్ అన్ డిసైడ్ మొబైల్ యూనిట్ అండ్ ఏ ఈజ్ అన్డిసైడ్. అంటే మనకు కావాల్సిన మొబైల్ యూనిట్ ఏ అనుకుంటే, మనకి అన్వాంటెడ్ మొబైల్ అనేది సరే వాంటెడ్ మొబైల్ బి అనుకుంటే అన్వాంటెడ్ ఏ. సో వాంటెడ్ మొబైల్ ఈజ్ ప్లేస్డ్ ఎట్ లాంగ్ డిస్టెన్స్ ఫ్రమ్ ది బేస్ స్టేషన్ డి నాట్. డి నాట్ ఈజ్ ద డిస్టెన్స్ బిట్వీన్ బేస్ స్టేషన్ టు వాంటెడ్ స్టేషన్, వాంటెడ్ మొబైల్. అంటే ఏంటి, కాన్వర్జేషన్ ఈ రెండింటి నుంచి కావాలి. ఇది మనకి డిసైడ్ వన్, ఈ బేస్ స్టేషన్కి ఇది డిసైడ్ వన్ అనమాట. అయితే ఏమవుతుందంటే ఇక్కడ నియర్ అనదర్ మొబైల్ ఇస్ దేర్. ఇది అన్వాంటెడ్ సిగ్నల్ కానీ తీసుకుంటే, అన్వాంటెడ్ మొబైల్ అని తీసుకుంటే, అంటే ఎట్ పర్టికులర్ ఇన్స్టెంట్ ఆఫ్ టైమ్ ద బేస్ స్టేషన్ వాంట్స్ టు ఇంటరాక్ట్ విత్ దిస్ మొబైల్ బి, బట్ దట్ ఈస్ ప్లేస్డ్ ఎట్ ఏ ఫార్ డిస్టెన్స్. But unwanted mobile is a mobile A that is close to this one. అప్పుడు ఏమవుతుందంటే వెరీ క్లోజ్ ద డిస్టెన్స్. హియర్ వీ కెన్ రిసీవ్ ద పవర్ ఫ్రమ్ ద both the mobile stations, that received power is depending upon, already you are derived, depending upon PR is equal to D whole to the power of minus gamma. ఏమో. సో ఇక్కడ మనకి ఏ నుండి కనుక రిసీవ్ చేసుకుంటే పిఏ ఈక్వల్ టు, సో ఇక్కడ D1 whole to the power of minus gamma. The D1 is an less distance when compared with the D0. D1 is less compared with the D0. And yet PB, sorry, this is measured at base station from A and represent chain, received at base station from B mobile. అప్పుడు ఏమవుతుంది ఇక్కడ, సో D0 whole to the power of minus gamma. The received power is entirely depending upon distance, that is path loss. That is, the distance is increases, the path loss also increased. So due to that one, the received power due to the wanted signal at B station is less when compared with the received power from that mobile station from A. Okay, because D1 is less when compared to D0. So at this base station, this unwanted signal strength is maximum when compared with the wanted signal strength. And wanted signal strength అంటే B అన్నమాట, అన్వాంటెడ్ అంటే A. A అనేది చాలా క్లోజ్గా ఉంది, B అనేది చాలా దూరంలో ఉంది ఏమో. అప్పుడేమవుతుంది, దిస్ అన్వాంటెడ్ సిగ్నల్ hides this wanted signal. అర్థమవుతుందా? ఇప్పుడు నేను లెసన్ చెప్తున్నాను మీకు ఆన్లైన్లో, పక్కన మీరు టీవీ సౌండ్ బాగా పెట్టేసుకున్నారు అనుకోండి, హ్యావ్ టు టీవీ సౌండ్ వస్తుంది, పక్కన టీవీ ఆన్ చేసి పెట్టారు, ఎక్కువ సౌండ్ ఉంటుంది, మీకు రీచ్ అయ్యేది నా వాయిస్ తొందరగా ఎక్కువగా రీచ్ అవుతుందా, మీ టీవీలో ఎక్కువ సౌండ్ ఎక్కువ రీచ్ అవుతుందా? ఎందుకంటే టీవీ అనేది మీ పక్కనే ఉన్నది, ఎక్కువ సౌండ్ పెట్టుకున్నారు, సిగ్నల్ స్ట్రెంత్ ఎక్కువగా ఉంది, నా వాయిస్ ఏమవుతుంది, ఆ టీవీ సౌండ్ అనేది ఓవర్కమ్ చేసేస్తుంది. మీరు బేస్ స్టేషన్ అన్నట్టు మీరు రిసీవ్ చేసుకుంటున్నారు, నా వాయిస్ రిసీవ్ చేసుకుంటున్నారు, టీవీ నుండి వచ్చిన సిగ్నల్ని రిసీవ్ చేసుకుంటున్నారు. టీవీ మీకు దగ్గరగా ఉంది, సౌండ్ దగ్గరగా ఉంది కాబట్టి సిగ్నల్ స్ట్రెంత్ అనేది కూడా ఎక్కువగా ఉన్న దగ్గర. సో అప్పుడు ఏమవుతుంది, నా వాయిస్ అది డామినేట్ చేసేసి ఆ టీవీ సౌండ్ వినిపిస్తుంది కానీ నా వాయిస్ అనేది వినిపించదు. లైక్ దట్ హియర్ ఆల్సో the A is very close to this base station and B is far from this base station. The signal strength received by base station from B is very less when compared with
uh, that received power at base station from A. Therefore, this unwanted signal hides this wanted signal. This type of interference is nothing but a near end to far end interference. This is very important concept in communication systems. Okay, so మనము ఎక్కడో దూరంగా ఉంటాము, we can transmit the signal బేస్ స్టేషన్కి పంపిస్తాము. కానీ అన్వాంటెడ్ సిగ్నల్ అనేది దగ్గరగా ఉంటుంది, బట్ సిగ్నల్ స్ట్రెంత్ ఆఫ్ దట్ వన్ ఈజ్ వెరీ లార్జ్ అండ్ కంపేర్డ్ విత్ రన్ వాంటెడ్ సిగ్నల్. Therefore, that unwanted signal hides that wanted signal. So that type of interference is called near end to far end ratio interference. Okay, so that is clearly given in this matter here. We look into this one. A type of interference which occurs only in mobile communication systems is the near end to far end type of interference. This kind of interference appears when the distance between a mobile unit and the base station transmitters becomes critical with respect to another mobile transmission that is close enough to override the desired base station signal. అదే నేను చెప్పింది ఏమా. This phenomenon occurs when a mobile unit is relatively far from its desired base station transmitter at a distance d0, but close enough to its undesired nearby mobile transmitter at a distance d1. ఇక్కడ తప్పు రాశారు. అండ్ d0 ఈజ్ గ్రేటర్ దాన్ d1. ఎందుకంటే ఇక్కడ మార్చండి, d0 గ్రేటర్ దాన్ d1. d0 అనేది వాంటెడ్ అండ్ d1 అనేది అన్వాంటెడ్. ఆ ఫిగర్లో క్లియర్ చేస్తాం. సో దట్ ఈస్ ద కాన్సెప్ట్ ఇప్పుడు చెప్పండి. చూడండి, ద డెఫినేషన్ ఆల్సో గివెన్ టు యూ. The problem in such a situation is whether two transmitters will transmit simultaneously at the same power and frequency, thus masking the signals received by the mobile unit, from the desired source by signals received from the undesired source. ఇప్పుడు మొబైల్ అని ఇచ్చారు, నేను ఎగ్జాంపుల్లో బేస్ స్టేషన్ అని చెప్పాను. In addition, this type of interference takes place at the base station when the signals are received simultaneously from two mobile units that are at unequal distances from the base station. రెండు ఏదైనా జరగవచ్చు, మొబైల్ యూనిట్ దగ్గర అలా జరగవచ్చు, బేస్ స్టేషన్ దగ్గర కూడా అలా జరగవచ్చు అని చెప్పారు. The power difference due to the path loss between the receiving location and the two transmitters is called near end to far end interference. The power difference due to the path loss between the receiving location and the two transmitters is called near end to far end. Because two transmitters are two mobiles and the receiving location is nothing but a base station. But one is an unwanted transmitter is very close to the base station and wanted transmitter is far away from the base station అంటే రిసీవింగ్ స్టేషన్. అలా మనకి పవర్ రిసెప్షన్ డిఫరెంట్ ఉంటుంది డ్యూ టు ద పాత్ లాస్. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ ఏ నియర్ ఎండ్ టు ఫార్ ఎండ్ రేషియో ఇంటర్ఫీరెన్స్. ఓకే, సో దిస్ ఈజ్ ఇన్ వన్ సెల్లో ఎలా ఉంటుందని ఎగ్జాంపుల్ ఇచ్చాను. ఓకే, C by I. So this is a wanted signal, this is an unwanted signal. Here you can given this. Gamma is the path loss, D0 is the distance from the base station to desirable mobile station. Could be right, desirable and wanted. D1 is the distance from the base station to undesirable base station. So here the path loss, due to that path losses, the received signal is changed. Here we can C by I at mobile station B is expressed like that. ఇక్కడ ఏం ఇచ్చారంటే in this case in one cell ఈ condition is different. ఇక్కడ ఏం ఇచ్చారు, when mobile station A is located close to the base station and the
and at the same time mobile station B is located far away from the base station. Mobile station A causes ACI to the base station and mobile station B. Mobile station A causes adjacent channel interference to the base station and mobile station B. The C by I at mobile station B is expressed by the following equation. B at this point. Hmm? Here this is an C now received power due to that base station here. Uh, this one and A received power. Then C by carrier to interference ratio. The distance ఎక్కువగా ఉంది కాబట్టి so PR is very less when compared to this received power at A. అలా calculate చేస్తాం near to far end ratio at mobile station B. Just comparison మనకి. So to overcome these problems, ఎలా మనము ఓవర్కమ్ చేయొచ్చు, హౌ టు ఓవర్కమ్ దిస్ ప్రాబ్లమ్స్ బై యూజింగ్ ఫిల్టర్స్. హియర్ వీ కెన్ యూజ్ అడ్జసెంట్ ఛానల్ అనగానే మీరు ఫిల్టర్స్ ఎక్కువ యూజ్ చేస్తాము. హియర్ వీ కెన్ యూజ్ ద షార్ప్ కట్ ఆఫ్ ఫిల్టర్స్ అండ్ ఫ్రీక్వెన్సీ అసైన్మెంట్స్. కరెక్ట్గా మనము అడ్జసెంట్ ఛానల్ ఫ్రీక్వెన్సీని అలాట్మెంట్ అనేది కరెక్ట్గా ఉంది గాడ్ బ్యాండ్స్ పెట్టుకుని ఫిల్టర్స్ కనుక పెట్టుకుంటే హౌ టు ఈజీలీ అవాయిడ్ దీస్ అడ్జసెంట్ ఛానల్ interference, any type of adjacent channel interferences. So frequency band separation. Here the frequency separation can be expressed. ఇక్కడ ఇచ్చారు కదా. This problem can be rectified. The filters used for frequency separation have sharp cutoff slopes. Sharp cutoff slopes. Here we can design a filter. So that is an pass band to stop band. That is a cutoff. Sharp cutoff filters here we can use. Transition band చాలా తక్కువగా ఉండాలి. And then the band between the pass band to stop band is a transition band. ట్రాన్సిషన్ బ్యాండ్ ఎక్కువగా ఎలాబరేట్గా డ్రా చేస్తే మనకి అడ్జసెంట్ ఛానల్స్ వచ్చేస్తాయి. షార్ప్ కట్ ఆఫ్ రావాలి అంటే హియర్ విత్ ద ఫ్రీక్వెన్సీ బ్యాండ్ సెపరేషన్ ఈజ్ దిస్ ఇస్ ద ఫార్ములా దట్ కెన్ బి యూస్డ్ ఇన్ దిస్ వన్. ఏంటి 2 to the power of G minus 1 So sharp cutoff filters that can be used. Here we can design filter, pass band. Here sharp cutoff filter. Here we can use it this. అవునా ఇక్కడ కూడా మీరు యూజ్ చేయాలి. హలో, ఈరోజు రేపు పెట్టండి కొని. ఓకే ఓకే. Here we can maintain sharp cutoff. So here separation, frequency band separation is using this by using this formula. 2 to the power of G minus 1 into B, where G is equal to y in gamma log 10 of d naught by d1 by L. Here B is the channel bandwidth, L is the filter cutoff slope in terms of dBs, 40 dB slope, ఎంత స్లోప్ అనేది ఇస్తారు.
By using this one here, I can find out the frequency separation to avoid adjacent channel interference. మీకు ఇస్తారనమాట హౌ టు ఫైండ్ అవుట్ ఎస్టిమేట్ అడ్జసెంట్ ఛానల్ ఇంటర్ఫియరెన్స్ని ఎలా మనము రెడ్యూస్ చేస్తాము అనేసి. సో దీస్ ఆర్ ద ఫ్యాక్టర్స్ వాట్ ఎవర్ దట్ కెన్ బి యూజ్డ్ ఇన్ కో ఛానల్ ఇంటర్ఫియరెన్స్. పవర్ కంట్రోలింగ్ మెథడ్ ఆల్సో యూజ్డ్ ఇన్ అడ్జసెంట్ ఛానల్ ఆల్సో. అవి సేమ్ అడ్జసెంట్ ఛానల్కి పవర్ కంట్రోలింగ్ యూజ్ చేస్తారు. అట్ ద సేమ్ టైమ్ ఫ్రీక్వెన్సీ సపరేషన్ కరెక్ట్గా పెట్టుకుంటాము. అండ్ ఛానల్ అసైన్మెంట్ కూడా, అంటే ఏ ఛానల్స్ ఎలా మనం యూజ్ చేయాలి, నెక్స్ట్ ఛానల్ వెంటనే యూజ్ చేయొచ్చు, నైబరింగ్ ఛానల్స్ ఎలా యూజ్ చేయాలి ఏంటి అన్ని కరెక్ట్గా ఫ్రీక్వెన్సీని అసైన్మెంట్ చేసుకుంటే కనుక ఈజీలీ వీ కెన్ అవాయిడ్ దిస్ ఎడ్జసెంట్ ఛానల్ ఇంటర్ఫియరెన్సెస్. ఓకే, another one is in cells of two systems. నియర్ ఎండ్ టు ఫార్ ఎండ్ అనేది మనకి టూ సెల్స్ ఓవర్లాపింగ్ అయితే కనుక సో మనకి ఎలా వస్తుంది అనేది అనదర్ ఎగ్జాంపుల్ ఈస్ గివెన్ టు యూ. నియర్ ఫార్ ఇంటర్ఫియరెన్స్ ఇన్ సెల్స్ ఆఫ్ టూ సిస్టమ్స్. ఇక్కడ ఏం క్లియర్గా ఇచ్చారంటే ఇఫ్ టూ డిఫరెంట్ మొబైల్ ఆపరేటర్స్ కవర్ ఇన్ ఏరియా adjacent channel interference may occur if the frequency channels of the two systems are not properly coordinated. In figure 4.7, two different mobile radio systems are depicted. This is a base station. This A is under base station. The mobile is related to this one. The mobile is related to this one. But A is close to this base station B. B is close to base station A. At that time, in this situation also, adjacent channel interference, near and to far end interference that can be present. ఓకేనా, ఎందుకంటే ఇక్కడ ఇది ఏ బిలాంగ్స్ టు బేస్ స్టేషన్ ఏ అనమాట. అప్పుడు ఈ బేస్ స్టేషన్కి ఫ్రమ్ ది సిగ్నల్ రావాలి అంటే డిస్టెన్స్ ఎక్కువ ఉంది, దట్ ఈస్ బిలాంగ్స్ టు బేస్ స్టేషన్ బి కాబట్టి ఏమో ఇంటర్ఫియరెన్స్ ఎక్కువగా ఉంటుంది. అండ్ ఆల్సో బి ఈజ్ వెరీ క్లోజ్ టు ఏ, దీని నుంచి కూడా మనకి ఇంటర్ఫియరెన్స్ వస్తుంది. సో అకార్డింగ్ టు this situation also, near and to far end interference also present. Okay, mobile station A is located at the cell boundaries of system A but very close to the base station B. In addition, mobile station B is located at the cell boundaries of system B but very close to base station A. Interference may occur at base station A from mobile station B and at mobile station B from base station A. The same interference will be introduced at base station B and at mobile station A. So these type of clearly given, these type of interferences can be eliminated. The frequency channels of two systems are properly coordinated. And here we can maintain a separation. So frequency separation ఎక్కువగా ఉంది, గాడ్ బ్యాండ్స్ యూజ్ చేశారు, ఐసోలేషన్ యూజ్ చేశారు అనుకోండి, ఫిల్టర్స్ షార్ప్ కట్ ఆఫ్ ఫిల్టర్స్ని యూజ్ చేశారు అనుకోండి, యూ ఈజీలీ వీ కెన్ అవాయిడ్ ఆల్ దోస్ థింగ్స్. ఓకే, సో దీస్ ఆర్ ద నాన్ co-channel interferences. So non-co-channel interferences. So list out that non-co-channel interferences. చెప్పలేవి ఇవన్నీ బై హార్ట్ చేసుకుని రాయడానికి జస్ట్ వీ కెన్ సైడ్ హెడ్డింగ్ దాని గురించి 1 or 2-3 పాయింట్స్ రాయాలి. అసలు లిస్ట్ అవుట్ చేయండి co-channel and non-co-channel interferences. Non-co-channel interferences are adjacent channel interference, near and to far end interferences. Near and to far end is one type of adjacent channel interference. So adjacent channel interferences ante in band, out band, next channel, ఇంకోటి ఏంటి నైబరింగ్ ఛానల్స్. నెక్స్ట్ ఛానల్కి నైబరింగ్ ఛానల్కి డిఫరెన్సెస్ ఏంటి?
ఇవన్నీ మీరు తెలుసుకోవాల్సిందే. నెక్స్ట్ ఛానల్, నైబరింగ్ ఛానల్ డిఫరెన్స్ ఏంటి? నెంబర్ 5 ప్లీజ్ అక్నాలెడ్జ్. హలో. ఎస్ చెప్పు. చెప్పమ్మా. నెక్స్ట్ ఛానల్‌కి, నైబరింగ్ ఛానల్‌కి డిఫరెన్స్ ఏంటి? Next channel means that is very next to the present channel. Neighbor channel means if there are 5 channels, the present at the corners, like after 2 channels when channel is present, the channel is neighbor to the first channel. వెరీ గుడ్. వెరీ గుడ్. ఓకే. నెక్స్ట్ నెక్స్ట్ ట్రాన్స్మిటింగ్ అండ్ రిసీవింగ్ ఛానల్ ఇంటర్ఫియరెన్సెస్. దట్ ఆల్సో Hello. ఓకేనమ్మా. వెరీ గుడ్. దెన్ transmitting and receiving channel interferences. Okay, so transmitting channel signal strength is large, maximum or greater when compared with the receiving channel interference. Therefore we can separate those channels by using guard bands, isolation, duplexers. Okay, that is another one is a near end to far end adjacent channel interferences or near end to far end ratio interferences. Okay, unwanted mobile station is near to that base station, wanted mobile station is very far to that base station. Due to this unwanted signal, mobile station near and to far end interference that can be takes place, the interference that can be takes place. Okay, that is a near and to far end. How to write all those things with the diagrams యూజ్ చేసుకొని చక్కగా రాయండి. ఓకే, విత్ ఇన్ ద 1 cell, విత్ ఇన్ ద 2 cells. 2 cells అంటే ఓవర్లాపింగ్ సెల్స్ ఉన్నప్పుడు కూడా మనకి ఎడ్జెస్ ఎట్ ద area, that is one is at the outskirts of that particular base station, that is wanted signal, wanted mobile to that base station 1. Another mobile is belongs to base station 2, but that is an far away, that is outskirts of that area, base station 2. So at that situation also adjacent channel interference, that is nothing but near and far end ratio interference also present. So these are the non co-channel interferences. Okay. మనకి అప్ టు దిస్ 3 units are completed, I think so. ఒకసారి చూడండి. How to submit assignment before tomorrow, and our Sai Charan, your classmate, will share that code, Edmode code to you, and have to submit the assignment through that one. How to write assignment by your own handwriting, and then we can scan that one and have to submit that one. Please, ఎందుకు చెప్తున్నాను అంటే ఒక్కసారి రాస్తే 10 సార్లు రాసినట్టు, మీరు ఒక్కసారి రాస్తే సరే 10 సార్లు చదివినట్టు. అప్పుడు మీకు ఏంటంటే వాట్ ఆర్ ద న్యూ టర్మ్స్, వాట్ ఆర్ ద టెర్మినాలజీ, ద టెర్మినాలజీ దట్ కెన్ బి యూస్డ్ అనేది మీకు తెలుస్తుంది, ప్రాక్టీస్ అవుతుంది. తర్వాత లొకేటింగ్ దట్ కో ఛానల్ సెల్స్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్, హ్యావ్ టు ప్రాక్టీస్ ఇట్. మ్యాక్సిమం మార్క్స్ వచ్చేస్తాయి మీకు. ప్లీజ్ డోంట్ నెగ్లెక్ట్, జస్ట్ స్పెండ్ 1 hour టైం ఫర్ రైటింగ్ అసైన్మెంట్. ఎవరో రాసింది కాపీ చేసి పెట్టేయడం కాదు, ఎవరు ఓన్ హ్యాండ్ రైటింగ్తో రాయండి. ఇప్పుడు కాకపోయినా ఎప్పుడైనా మాకు తెలిసిపోతుంది, మీరు నేను గట్టిగా అబ్జర్వ్ చేసామనుకోండి, ఎవరిదైనా హ్యాండ్ రైటింగ్ స్కాన్ చేసింది, రిజిస్టర్ నెంబర్ మార్చేసి పెట్టేశారు అనుకోండి, హ్యాండ్ రైటింగ్ ఈజీగా ఐడెంటిఫై చేసేస్తాం కదా. అలా ఐడెంటిఫై చేశారనుకోండి, సో బ్యాడ్ ఇంప్రెషన్ వచ్చేస్తుంది, ఇలా చేస్తారా అనేసి.
వద్దు, మీరు ఫైనల్ ఇయర్స్ ప్లీజ్ రెస్పాన్సిబుల్గా ఉండండి, చదివి చక్కగా రాయండి, ఎక్కువ రాయండి. సైడ్ హెడ్డింగ్ పెట్టండి, 4 పాయింట్లు రాయండి. సైడ్ హెడ్డింగ్ పెట్టండి, 4 పాయింట్లు రాయండి. డెరివేషన్స్ కూడా సింపుల్ డెరివేషన్స్ ఉన్నాయి. చక్కగా రాయండి, సిన్సియర్గా రాయండి, సబ్మిట్ చేయండి. అప్పుడు ఈ 3 యూనిట్స్లో ఆ క్వశ్చన్స్ అన్నీ చదివారనుకోండి, ఏమవుతుంది, రివిజన్ అయిపోతుంది. నెక్స్ట్ 3 యూనిట్స్ కూడా ఎలానే ఉంటుంది, థియరిటికల్గానే ఉంటుంది, పెద్ద డెరివేషన్స్ కూడా ఏమీ ఉండవు. అయిపోతుంది, రివిజన్ అయిపోతుంది. అప్పుడు చక్కగా రాయొచ్చు. హౌ టు రైట్ యువర్ ఓన్ ఎనీ క్వశ్చన్. ఓకేనమ్మా? ఎనీ డౌట్స్ ఇన్ దిస్ టాపిక్? 3 యూనిట్స్ కంప్లీటెడ్. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఏంటి, నెక్స్ట్ క్లాస్ చూస్తున్నాను. Okay, 2 units are completed, not 3. 2 units. Next chapter is there. Third unit and start చేసేద్దాం. ఓకేనమ్మా? అసైన్మెంట్ మాత్రం రేపు సబ్మిట్ చేసేయండి. ఓకే, నెక్స్ట్ క్లాస్ ఆన్వర్డ్స్ we will start third unit. Okay, shall we leave the class?